ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఆత్మీయంగా పలకరిస్తూ అందరినీ ఏకం చేసే వారధి టోరీ రేడియో. మాటలైన, పాటలైన, వినోదమైన, వార్తలైన, ఆరోగ్యమైన, విజ్ఞానమైన టోరీ రేడియో ఉంటే చాలు. సరదా మాటలతో బోలెడంత సమాచారం మీ చేతుల్లో ఉన్నట్టే. ఆండ్రాయిడ్, ఐఫోన్లో టోరీ రేడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా teluguvanradio.com ద్వారా కూడా వినొచ్చు. అందరికీ నమస్కారం. ఆలపాటి చమక్కులు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ 158వ ఎపిసోడ్కి వచ్చాం మనం. ఆషాఢ శుద్ధ పూర్ణిమ, ఆషాఢ మాసం, శుక్లపక్షం, పాడ్యమి, విదియ వంటి తిథుల తర్వాత చివరిలో వచ్చేటువంటి పౌర్ణిమ. ఆ ఆషాఢ శుద్ధ పూర్ణిమకి ఒక ప్రత్యేకత ఉంది. దాన్నే వ్యాస పూర్ణిమ అంటాం మనం. అనేకసార్లు మనం విన్న పేరే. గురు పూర్ణిమ అని కూడా దానికి ఇంకో పేరుంది. మనకి వ్యాస పూర్ణిమ అనగానే తెలిసినోళ్ళకి కానీ, తెలియనోళ్ళకి కానీ, బాగా తెలిసిన వాళ్ళకి కానీ, కాస్త తెలిసిన వాళ్ళకి కానీ గుర్తొచ్చేది ఇదేదో వ్యాసుడికి సంబంధించినటువంటి విషయం కదా అని అయితే ఖచ్చితంగా బల్బు వెలుగుతుంది. ఎవరా వ్యాసుడు? ఆయనే వేదవ్యాసుడు. వేదవ్యాసుడనేటువంటి ఈ మహానుభావుడు, ఈ మహర్షి, ఆయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. మనకు అనేకసార్లు అసలు పేరు ఒకటి ఉంటే చేసేటువంటి పనుల కారణంగా ఇంకో పేరు వస్తుంది. అలాగా ఆ కృష్ణద్వైపాయనుడే వేదవ్యాసుడయ్యాడు. ఎందుకయ్యాడు? కృష్ణద్వైపాయనుడి పేరు అలాగే కొనసాగి ఉండొచ్చు కదా. వేదవ్యాసుడు అనేటువంటి పేరు ఎందుకు అది స్థిరపడిపోయింది అని ఆలోచిస్తే, వేదం అంటే ఏంటి? విద్ అనేటువంటి సంస్కృత ధాతువుకి తెలుసుకోవడం అంటే నాలెడ్జ్ అనేటువంటి అర్థం. అలా నాలెడ్జ్ ఇచ్చేటువంటిది వేదం. ఆ వేదమంతా ఒక సామగ్రంతా ఉన్నటువంటి దాన్ని 4 భాగాలుగా చేసి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనేటువంటి 4 వేదాలుగా ఆయన విభజించి లోకానికి అపారమైనటువంటి అనేక విషయాలని గురించినటువంటి సాంగోపాంగమైనటువంటి సారగర్భిత విషయాలని లోకానికి అందించాడు. అందుకయ్యాడు ఆ కృష్ణద్వైపాయనుడు అనేటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు. అప్పటిదాకా అసలు ఎక్కడా గ్రంథస్థం కాల ఆ అపారమైనటువంటి జ్ఞానం. అవి కేవలం మంత్రాలో, కేవలం శ్లోకాలో, కేవలం పదాలో, కేవలం వాక్యాలో కాదు. మనిషి జీవితానికి, మానవాళికి, ప్రపంచానికి అవసరమైనటువంటి అనేక రకాల విషయ సారాలన్నింటి సమాహారమే వేదం. అటువంటి వేదాన్ని ఇదిగో ఋగ్వేదం, ఇదిగో ఇది యజుర్వేదం, ఇదిగో ఇది సామవేదం, అదుగో అది అథర్వణ వేదం అని 4 వేదాలుగా, చతుర్వేదాలుగా అందించినటువంటి మహానుభావుడు మన వేదవ్యాసుడు. ఆ వేదవ్యాసుడి జన్మదినం కాబట్టి వ్యాస పూర్ణిమ అని మనం నాటి నుండి నేటి వరకు ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటూ జరుపుకునేటువంటి ఒక ఆధ్యాత్మిక పర్వదినం ఈ వ్యాస పూర్ణిమ. కాలక్రమేణా అది గురు పూర్ణిమ అయింది. మనం అనేకసార్లు చెప్పుకున్నాం గురువు 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 అంటే ఏమిటి అని. గురువు అంటే బరువైన వాడు అని కూడా మనం చెప్పుకున్నాం. చాలామంది గుర్తుండి ఉంటుంది. బరువైన వాడంటే బాగా ఒక 150 కిలోల బరువు ఉంటామా? ఇంత లావు ఉంటామా?
మంచి స్థూలంగా మంచి భారీ కాయంతో ఉండటమా? కాదు. అపారమైనటువంటి జ్ఞాన సంపదతో నిండి ఉండి బరువెక్కటం, అది గురువు అంటే. గురువు అంటే ఇంకో అర్థం కూడా ఉందని మనం కొన్ని ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం. గు అంటే చీకటి, రు అంటే పోగొట్టేవాడు. అంటే చీకటిని పోగొట్టేవాడు గురువు. వెంటనే మనకు ఒక డౌట్ వస్తుంది, చీకటిని పోగొట్టాలంటే ఒక క్యాండిల్ వెలిగిస్తే సరిపోలేదా? ఒక లైట్ వేసుకుంటే సరిపోదా? ఒక సోడియం వేపర్ ల్యాంపో, ఒక ఇంకోటో ల్యాంపో లైటో వేసుకుంటే సరిపోదా అని. అజ్ఞానం అనేటువంటి చీకటిని పోగొట్టడానికి సుజ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చేవాడు గురువు. అందుకు మనం చెప్పుకునేది ఏమని చెప్పుకుంటాం మనం? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ. అటువంటి గురువుకు నేను నమస్కరిస్తున్నాను. భూమి మీద పుట్టినటువంటి ప్రతి జీవికి ప్రథమ గురువు అమ్మ. అందుకే మాతృదేవోభవ అని అంటాం మనం. ఆ తర్వాత అనేక విషయాలు నేర్పేటువంటి అనేక మంది గురువులే. నేను అనేక చోట్ల చెప్తూ ఉంటా, స్కూల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీలో పాఠాలు చెప్పేటువంటి సిలబస్ ప్రకారం పాఠాలు చెప్పేటువంటి వాళ్ళు మాత్రమే గురువులు కాదు. జీవితాన్ని జీవితంలాగా జీవించడానికి పనికొచ్చేటువంటి మంచి మంచి విషయాలు చెప్పే ప్రతి ఒక్కరూ గురువే. ఇదొక ముఖ్యమైన పాయింట్ మనకి. అనేక మంది గురువులు మనకి. మనం నేర్చుకోవాలి అనేటువంటి తపన మనలో ఉండాలి. అవతల వాళ్ళు చెబుతున్నప్పుడు చక్కగా శ్రద్ధగా విని గ్రహించేటువంటి ఓర్పు, నేర్పు, ఇష్టం ఉన్నప్పుడు మనకి ఎన్నో చోట్ల ఎంతోమంది గురువులు తారసపడుతుంటారు. ఇది స్వానుభవంతో నేను గ్రహించినటువంటి నిజం అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అలా చీకటిని పోగొట్టేటువంటి వాడు గురువు. అజ్ఞానం అనే చీకటిని సుజ్ఞాన ప్రకాశంతో పోగొట్టడమే కాకుండా ఈ గురువు అనేవాడు ఇంకొక చిత్రం చేస్తాడు. ఏంటది? కబీర్ దాస్ ఎప్పుడో చెప్పాడు. ఇది కూడా మనం కొన్నిసార్లు చెప్పుకున్నాం. గురు గోవింద దోవు ఖడే కాకేలాగు పాయ్, బలిహారీ గురు ఆపణో గోవింద దియో బతాయ్ అంటాడు ఆయన. గురువు గోవిందుడు అంటే ఈ గురువుగారు సాక్షాత్తు దేవుడు ఇద్దరూ మన ఎదురుగా గనక నిలబడితే, గురు గోవింద దోవు ఖడే కాకేలాగు పాయ్, నేను ఎవరి పాదాలకి ముందు నమస్కరించాలి? ఇద్దరిలో ఒకళ్ళకే ముందు నమస్కరిస్తాం. అటొక చెయ్యి ఇటొక చెయ్యి పెడితే బాగోదుగా. రెండు చేతులతో రెండు పాదాలకి నమస్కరించాలి కదా. అందుకని గురువుకు ముందు నమస్కరించాలా, దేవుడికి ముందు నమస్కరించాలా అనేటువంటి ఆలోచన నాకు మథనం జరిగినప్పుడు, బలిహారీ గురు ఆపణం, నాకు గురువే ముందు ముఖ్యం, గురువుకే నేను పెద్దపీట వేస్తున్నాను, గురువుకే నేను ముందు తాంబూలం అగ్రగ తాంబూలం ఇస్తున్నాను అని భావించాడంట. ఎందుకు? గోవింద దియోబతాయ్, ఈ పరమాత్ముణ్ణి గురించి, దేవుణ్ణి గురించి, ఆ దేవుణ్ణి చేరుకునే మార్గాన్ని గురించి విడమర్చి చెప్పి ఉపదేశించింది గురువు కాబట్టి నేను గురువుకి ముందు నమస్కరిస్తున్నాను అని చెప్పాడు కబీర్ దాస్ ఏనాడో. అలా అజ్ఞానం అనే చీకటిని సుజ్ఞానం అనేటువంటి ప్రకాశంతో పోగొట్టి జ్ఞానజ్యోతులు వెలిగించడంతో పాటు సాక్షాత్తు భగవంతుణ్ణి చేరుకునేటువంటి మార్గాన్ని కూడా మనకి అనుగ్రహించేవాడు గురువు కాబట్టి ఆ గురువుకు అంత ముఖ్యత్వం. అటువంటి గురువు పేరిట ఈ వ్యాస పూర్ణిమ అనేటువంటి విశేష పర్వదినాన్ని గురు పూర్ణిమ అని కూడా మనం జరుపుకుంటూ ఉంటాం. ఈ గురు పూర్ణిమ రోజు విద్యా సంస్థల్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనకి పాఠాలు చెప్పేటువంటి మాస్టర్లని, టీచర్లని, ఉపాధ్యాయునులని కూర్చోబెట్టి వాళ్ళకి పన్నీరు చల్లి, మెళ్ళో దండ వేసి, చేతికి గంధం పూసి, వాళ్ళకి అక్షరాల చేతికిచ్చి, మనకిష్టం వచ్చినటువంటి మన శక్తి కొలది కానుకలు సమర్పించి, వాళ్ళ కాళ్ళకి మొక్కి అక్షతలు శిరస్సును వేయించుకొని ఆశీర్వాదం పొందటం అనేటువంటి ఆచారం కూడా ఉంది.
ఇటువంటి మంచి మంచి అలవాట్లు, సదభ్యాసాలు వేగవంతమైనటువంటి అధునాతన ఆధునిక జీవన సరళి కారణంగా చాలా వరకు బలహీనమైపోతున్నాయి అనేటువంటిది ఏమాత్రం ఆలోచించగలిగే వాళ్ళకి తట్టేటువంటి వాస్తవం. గురు పూర్ణిమ రోజు జరిగేటువంటి ఒక తంతు ఇది. ఇంకోటేంటి, అసలు గురువు ఎవరు? మనకున్నాడు దత్తాత్రేయుడు, ఆది గురువు ఆయన. ఆ దత్తాత్రేయుడిని స్మరించుకుంటూ మనం ఈ గురు పూర్ణిమ అని మనం చేసుకుంటూ ఆయన్ని స్మరించుకుంటూ ఉంటాం. అయితే ఒక చిన్న తమాషా ఏం జరుగుతుందంటే, ఈ మధ్య దత్తాత్రేయుడి అంశతో అవతరించాడని మనం అందరం భావించుకొని పూజించుకునేటువంటి సాయిబాబాని, అసలు దత్తాత్రేయుడిని అక్కడెక్కడో పెట్టేసి ఈ సాయిబాబాని మనం గురు పూర్ణిమ రోజు విశేషంగా, అట్టహాసంగా, ఆడంబరంగా పూజలు చేసుకుంటూ ఉన్నాం. శ్రీదత్త అనేటువంటి దాన్ని మర్చిపోకుండా సాయిబాబాని పూజించుకోవడం తప్పు కాదు గురు పూర్ణిమ అనే పేరిట. కానీ అసలు సాయిబాబా అసలు అయినటువంటి ఆ దత్తాత్రేయుణ్ణి మన పక్కనే ఉంచుకొని, మన మనసులో ఉంచుకొని, అప్పుడు ఈ గురు పూర్ణిమ రోజు ఇలా చేస్తే బాగుంటుందేమో ఒక చిన్న ఆలోచన నేను కలిగిస్తున్నాను. దీని గురించి కూడా ఆలోచించాలి. అలా వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమ అనేటువంటి సందర్భంగా మనకి జీవితాన్ని గురించినటువంటి విలువలు తెలిపే ప్రతి ఒక్కరూ గురువు అని భావించుకుంటూ, అసలు అందరినీ మించిన గురువు కృష్ణం వందే జగద్గురుం మనం చెప్పుకుంటూ ఉండేటువంటి ఆయన. నాకు ఇంకో ఆలోచన కూడా వస్తుంది. నేను అప్పుడెప్పుడో దూరదర్శన్కి రాసిన పాట, అణువణువున అద్భుతాలు అందించే ప్రకృతి, ఆ ప్రకృతియే ప్రతి మనిషికి ప్రథమ గురువురా ఆది గురువురా. ప్రకృతి మనకు ఎన్నో విషయాలు నేర్పుతుంది. ఒక సముద్రం, ఒక కాలవ, ఒక నది, ఒక చెట్టు, ఒక పుట్ట, ఒక ఆకు, ఒక పువ్వు, ఒక పండు, ప్రకృతిలోని అణువణువు మనకెన్నో నేర్పుతుంది. అది గొప్ప గురువు కాదు మనకి? ఇలా నేర్చుకోవాలి అనేటువంటి ఒక మనసు ఉన్ముఖంగా ఉంటే, ఓపెన్ మైండ్తో ఉంటే అనేక చోట్ల మన గురువులు కనిపిస్తూ ఉంటారు. ప్రకృతి నుండి పరమాత్మ వరకు అనే విషయాన్ని చెప్పడం ఇవాల్టి ఎపిసోడ్ ఆంతర్యం. ఇక ఇవాల్టి కొసమెరుపులో ఇందాక వేదాల గురించి మనం మాట్లాడుకున్నాం. మామూలుగా ఉన్నటువంటి అనేక విషయాల సమాహారాన్ని 4 వేదాలుగా విభజించి మనకు అందించాడు. కాబట్టి కృష్ణద్వైపాయనుడు వేదవ్యాసుడయ్యాడు. ఆ విధంగా ఆయన పూజింపబడుతున్నాడు నాటి నుండి నేటి వరకు, నేటి నుండి ఏనాటి వరకైనా అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఆ వేదానికి ఒక పేరు శృతి. శృతం అంటే చెవులు, శృతి అంటే చెవులతో వినేది, చెవుల ద్వారా వినబడేది. అంటే ఒకప్పుడు ఈ వేదమంతా కూడా ఒక నోటి ద్వారా చెబుతూ ఉంటే, అనేక చెవుల ద్వారా వింటూ ఉంటే, విన్న చెవుల ద్వారా ఆ చెవుల తాలూకు నోటి నుండి మళ్ళీ వెలువడుతుంటే, ఇంకా చెవులు, ఆ చెవులు, ఆ చెవుల తాలూకు నోరు, ఆ నోటి తాలూకు చెవులు, అలా 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 వినికిడి ద్వారా ఉండేది. కాబట్టి అది శృతి. వేదానికి పేరు అది. కాళిదాసు గురించి మనం మాట్లాడుకునేటప్పుడు రఘువంశం కావ్యంలో నందిని మాతకి ప్రదక్షిణం చేసేటువంటి దంపతులు ఎవరైతే ఉంటారో, దిలీప మహారాజు ఆయన భార్య, శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటాడు. శృతిని స్మృతి అనుసరించినట్లు ఆ మహారాజుని ఆ మహారాణి అనుసరించింది అని చెప్తారు. కాబట్టి చెవుల ద్వారా, వినికిడి ద్వారా ప్రజల్లో ఒకప్పుడు ఉన్నది శృతి. అలా వినికిడిలో మాత్రమే ఉండేటువంటి దాన్ని గ్రంథస్థం చేసి 4 వేదాలుగా విభజించి మనకు అందించడం అనేటువంటిది వేదవ్యాసుడు మనకి చేసినటువంటి, లోకానికి చేసినటువంటి మహోపకారం. ఆ గురువులందరినీ మనం స్మరించుకుంటూ
ఆనాటి నుండి ఈనాటి వరకు మన జీవితంలో తారసపడ్డటువంటి, మనకి తెలిసిన, మనం కలిసిన, మనం గ్రహించిన, మనకి ఎన్నో విషయాలు నేర్పించిన గురువులందరికీ మనం వందనం చెప్పుకుంటూ ఈ వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ అనేదాన్ని మనం తలుచుకుంటూ ఉందాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సే లవ్. ప్రేమతో మీ ఆలపాటి. అమ్మా ఆవకాయ్ టోరీ రేడియో ఎప్పటికీ బోర్ కొట్టవు. తెలుగు భాషలో తీయని పలకరింపులు, మధురమైన పాటలు వినాలని ఉందా? అయితే ఆండ్రాయిడ్, ఐఫోన్లో టోరీ రేడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లేదా telugu1radio.com ద్వారా కూడా వినొచ్చు.